హాయ్ అండి. ఈరోజు దొండకాయ పకోడీ చేసుకుందామండి. ఇది సాంబార్ రైస్‌తో కానీ, రసం రైస్‌తో కానీ చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా ఉంటదండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, స్పైసీనెస్‌కి తగినంత కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి వాటర్ వేయకుండా మొత్తం పిండిలో వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే దొండకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కువ వాటర్ అయితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నాను, నాకు సరిపోయింది. ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు, కొంచెం పిండి పిండిలా ఉండగానే కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలో వేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది.